హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ కొలతలతో పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. సరే, ఎంత గుల్లగా వచ్చాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చూసారా, ఇప్పుడు నేను చూస్తున్నాను. సరే, ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను, నీళ్ళు 1 కప్పు, కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నాను, పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను కదా, వీటిని వేడి చేసుకుందాం. పెసరపప్పు అన్నది 10 నిమిషాల ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. సరిపడినంత ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, 1 పచ్చిమిరపకాయ వేసుకున్నాను కదా, చూసుకొని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి. ఇప్పుడే టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందని. వాటర్ కొద్దిగా రుచి చూస్తే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కరివేపాకు, ఒకే 1 పచ్చిమిరపకాయ, వీటిని కూడా వేసుకునేద్దాం. అలాగే పెసరపప్పు కూడా వేసుకుందాం. చాలా ఈజీ మెథడ్, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఊరికే పెట్టుకున్నాను, ఒకవేళ ఏమన్నా వాటర్ సరిపోకపోతే వేసుకుందామని. కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకైనా మంచిదని బాయిల్డ్ చేసుకుంటున్నాను వాటర్ కూడా. సరే, మరుగుతున్నాయి కదా, మంచిగా మనం బియ్యం పిండి వేసుకుందాం. అంతా వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకునే దానికి కావడం లేదు కాబట్టి ఓ ప్లేట్లో తీసుకుందాం మొత్తం. సరే, ప్లేట్లో తీసుకున్నాను. చాలా వేడిగా ఉంది, కొద్దిగా వేడిగా ఉండే ముందే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చాలా వేడిగా ఉందని స్పూన్ సహాయం తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేడి ఉండేటప్పుడే మిక్స్ చేసుకోవాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆరింది కదా, ఇప్పుడు స్పూన్ తీసేస్తాము, చేత్తో మిక్స్ చేసుకుందాం. చపాతీ పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. అస్సలు నేను ఎక్కడ వాటర్ అనేది ఒక డ్రాప్ తీసుకోలేదు. చూసారా, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకుందాం. ఈ సైజు చేత్తో ఇలా రౌండ్గా తిప్పితే ఎక్కడ క్రాక్ లేకుండా మంచిగా వచ్చేస్తుంది. సరే, ఎక్కడైనా క్రాక్ ఉందా? అలాగే నేను అన్నిటినీ ఇలా బాల్స్ లాగా చేసి ఉంచుకున్నాను. ఒక్కదానికైనా ఒక క్రాక్ వచ్చిందా, చేత్తోనే ఇలా మంచిగా తిప్పేస్తే రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కడాయిలోకి నూనె వేసుకుందాము. నూనె మంచిగా వేడి చేసుకోవాలి. చెక్కలకి ఎప్పుడు నూనె బాగా వేడి అవ్వాలి. నేను ఇలా పూరీ ప్రెస్ ఉంటుంది కదా, దానికి 2 వైపులా నూనె రాసుకొని దీంతోనే ఒత్తుకుంటాను. ఒకవేళ ఇది లేకపోతే కవర్ పైన కూడా ఒత్తుకోవచ్చు. సరే, అలా పెట్టేసి దీన్ని ఒత్తేస్తే కరెక్ట్గా రౌండ్గా, మరీ అంత పలచగా లేకుండా మరీ అంత మందంగా లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. అన్ని షాపుల్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్, ఈజీగా తీసుకోవచ్చు. అలా కుదరని వారు కవర్ పైనే తట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది. ఫస్ట్ ఒకటి వేసుకొని చూద్దాము. ఫస్టే అన్నీ వేసుకోకూడదు. ఫస్ట్ ఒకటి వేసుకుంటే ఆయిల్ మంచిగా వేడి అయిందా లేదా అనేది తెలుస్తుంది కదా. హైలోనే ఉండాలి, మంచిగా వేడి అవ్వాలి ఆయిల్, అప్పుడే వేసుకోవాలి. సరే, తిప్పుకొని
ఈ బుడగలు అన్నది పూర్తిగా నిలిచిపోతేనే పూర్తిగా కాలిపోయినట్లు. ముందుగానే తీయకూడదు, మనకి అది ఒక గుడ్డి గుర్తు అన్నమాట. ఇప్పుడు చూద్దామునండి ఎలా అన్నది. అప్పుడే ఒకటి వేసుకొని చూసాను కాబట్టి ఇప్పుడు 3 వేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉండే కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వెడల్పు లేకుండా ఉండే కడాయిలోను మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఒకలాగా ఇలా ముడతపడిపోతాయి అన్నమాట. ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకుంటే చూడండి ఇలా పూర్తిగా అలా రౌండ్గానే ఉన్నాయి కదా, అలానే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇలాంటి మురుకులకు కానీ ఇలాంటి వాటికైతే ఇలా రౌండ్గా ఉండే కడాయి వెడల్పుగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. చూసారా, బుడగలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసేయాలి. మరి ఓవర్ కలర్ అవసరం లేదు, అంత కలర్ అయితే సరిపోతుంది. అన్నిటినీ నేను ఇలానే ఒత్తి పెట్టుకుంటున్నాను. ఆ పక్క కాలుతున్నది, ఈ పక్క ఇలా చేసుకుంటాం, 2 పనులు ఒకేసారి. చాలా కూడా మనం ఇలా ఒత్తి పెట్టుకుంటే మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోదు. ఒకేసారి ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత కూడా కాల్చుకోవచ్చు. చూసారా, మనది ఆల్మోస్ట్ అయిపోయింది. సరే, బుడగలు అనేది పూర్తిగా నిలిచిపోయాయి కదా, కొద్దిగానే ఉంది రెడీ అయిపోయి. లాస్ట్ ఆయిల్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కటే వేసుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎలా ఉన్నదని లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.